హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలెం ఆఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ప్లీజ్. ఒక్క లైక్ అయితే చేయండి ప్లీజ్. ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మార్నింగ్ లేచానండి. ఇక లేచేసి టిఫిన్ చేయడానికి అయితే ప్రిపేర్గా ఉన్నా అనమాట. ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశలు చేస్తున్నా. నేను నైట్ పడుకునే ముందు మర్చిపోయి పడుకున్నా. ఇక అంటే ఏమంటారు, ఈవినింగ్ టైంలో నానబెట్టుకుంటాం మనం మినపగుండ్లు, కానీ నేను పడుకునే ముందు నానబెడితే ఎప్పుడైనా అలానే చేస్తుంటా కదా మర్చిపోయినప్పుడు, అలా మర్చిపోయాను అనమాట. అందుకే నైట్ పడుకునే ముందు నానబెట్టి మార్నింగే పట్టి దోశలు వేసా. ఇప్పుడు నేను వేసుకునేది మాత్రం నిన్నటి పిండి. ఇక నిన్నటి చట్నీలు, కర్రీలు, అన్నాలు ఏదున్నా సరే నేనే తింటా. వీళ్ళకి పెట్టను మ్యాక్సిమం. ఎప్పుడైనా ఎక్కువగా ఉంటే పెడతా, కానీ నాకు సరిపోను ఉంటే కంపల్సరీగా నేనే తింటా. మా ఆయన నాకు పెట్టేసాయి నువ్వు తినమాక అంటాడు, కానీ అస్సలు అలా పెట్టను. వేడివేడిగా వాళ్ళకి పెట్టే తర్వాతకి నేను ఏదో పోనీల మంది అడుగుబడిన తర్వాత ఇంట్లో ఉండే ఆడవాళ్ళు సేవింగ్స్ చేసుకుంటూ ఉంటారు. అంటే సేవింగ్ అంటే డబ్బులు అవి ఇవి కాదులే, కానీ ఇలా ఏది పడేయకుండా అలా అనమాట. ఆయన నిన్నటి పిండైనా ఏముంటుంది చెప్పండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కాబట్టి పర్లేదు, బాగానే ఉంటుంది. నేను ఏది మిగిలిపోయినా ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టడానికి చూస్తా. లేదు మర్చిపోయినా అంటే ఇంకా అయ్యటే సంగతులు అనమాట. అస్సలు గుర్తుండదు నాకు. అందుకని చెప్పేసి ఏదైనా మర్చిపోకముందే నేను గుర్తున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఇంకా 3 దోశలు వేసుకున్నా. ఈ పిండి వచ్చేసి ఇప్పుడు పట్టిన పిండి అనమాట. ఇది వచ్చేసి చట్నీకి ఎప్పుడైనా పచ్చిమిర్చి యూజ్ చేస్తా, కానీ పచ్చిమిర్చి లేకపోవడం వల్ల ఎండుమిర్చి వేసి చేస్తా. ఎండుమిర్చి వేసిన రోజు నేను అసలు ఎక్కువ తిన్నా, నాకు చట్నీ అంత ఏమి నచ్చదు. ఎండుమిర్చి రోజు ఏదైనా సరే పచ్చిమిరపకాయ తర్వాతనే నాకు ఏదైనా పచ్చికారం అంటే పిచ్చి, కానీ మా ఆయనకి ఇష్టం ఉన్నది. అలా కంట్రోల్గా ఉంటాను అనమాట. కొంచెం తగ్గిస్తూ ఉంటా. అప్పటికి వారంలో ఒక్కసారన్నా పచ్చిమిర్చి చేసుకుంటూనే ఉంటా అలా అనమాట. ఇక్కడైతే టీ పెట్టుకుంటాను. టిఫిన్ అయితే తినేసా. అది కూడా చిన్న బౌల్లో పెట్టుకున్నా కదా చట్నీ, అది నిన్నటి చట్నీ, పచ్చిమిర్చి చట్నీ, దాంతోనే తినేసా. ఇంక ఎండుమిర్చిది అయితే వేసుకోలేదులేండి. ఇంకా టీ కూడా తాగేసా అనమాట. ఇంకా టీ తాగేసాక నిన్న అరిసెల కార్పూస చేసాం కదా, ఇది వచ్చేసి అరిసెల కార్పూస చేసిన సంక్రాంతి రోజు, భోగి రోజు వీడియో ఇది వచ్చేసి. కాకపోతే వాయిస్ పోస్ట్ చేసేసరికి లేట్. బట్టలు వచ్చేసి ఎర్లీగానే చేసా, ఎందుకంటే చాలా బట్టలు ఉన్నాయి. అందుకని చెప్పేసి ఎర్లీగానే బట్టలు వేసి ఆరబెట్టా కూడా. బట్టలు అంటే ఎండేసా, దండాలకి చెద్దర్లు వేసా. మా పాప టాయిలెట్ పోస్తుంది, బాగా చలి ఉంటుంది కదా, అంటే ఫ్యాన్ వేసుకుంటున్నాం. అది మధ్య నైట్ కల్లా బాగా చలి వచ్చేసి చలికో ఏమో టాయిలెట్ పోసుకుంటుంది. ఊరికే ప్యాంపర్సే యూజ్ చేయను అనమాట నేను అంత ఎక్కువగా. ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ అది కూడా అసలు ఈ మధ్య పూర్తిగా తగ్గించేసి, ఎందుకంటే ఆమంతటా ఆమె చెప్తుంది టాయిలెట్ వస్తే. ఇంకా నైట్ టైం అంటే చెప్పలేవదు కదా, ఎప్పుడైనా బాగా చలి ఉన్నప్పుడు పోసుకుంటుంది. లేదు అని అంటే మార్నింగ్ లేవగానే లైట్ అయ్యి అని ఇట్లా చెప్తుంటుంది అనమాట. నాకు లైట్ వేయగానే బాత్రూంలోకి వెళ్ళిపోయి తనే పోసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వస్తుంది. ఆ టైంలో బట్టలు కూడా తడుపుకుంటుంది ఒక్కొక్కసారి. అందుకోసం చెప్పేసి ఇంకా చెద్దర్లు కూడా వేసాం. మా పాప 3 తడిపేసింది. ఇక్కడైతే ఇంకా అది మొత్తం ఆయిల్ ఉంది. పిల్లలు ఆడుతుంటే జారి పడుతుంటారు అనమాట ఊకే. నేను అంత ఆయిల్ పడిందని అనుకోలేదు. ఎందుకంటే నేను మొత్తం గ్యాస్ అవి ఇవి తీసేసరికి లేట్ అయిపోయింది కదా, నైట్ అయింది. నైట్ ఇంట్లోనే పెట్టి కారపూస చేశాను, చూసారు కదా ఆ వీడియో. అందుకోసమని ఇంకా మొత్తం సరుపు నీళ్ళు అయితే చల్లేసి కడుగుతున్నా. ఈ బండలు కడుగుతూ ఉంటే కడగబుద్ధి అయితే నాకైతే భలేగా. పైపు కూడా చాలా పెద్దది, అంటే ఓనర్స్ వాళ్ళు తెలియండి. పైపు ప్రెజర్ ఎక్కువ వచ్చింది అనమాట. మా ఆయన అయితే ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి కార్లు కానీ బండ్లు కానీ ఏమో అడుగుతున్నాడు అసలుకి. ఎందుకంటే పైపు చాలా పెద్దగా ఉంది, బయట వరకు వస్తుంది, ప్రెజర్ బాగుంది. ఎంత మట్టి అయినా సరే టైర్లకి బాగా పోతుంది రాజీ అంటుండు. ఇంకా తనకి ఇష్టం అట్లా బండ్లు కడుక్కోవడం అంటే. ఏదైనా అంతే కదా, మనకి ఇష్టమైందని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. ఇదే మనకి ఫుడ్ పెట్టేది, వీటిని జాగ్రత్తగా నీట్గా చూసుకోవాలి అని అంటుంటాడు అనమాట. ఇంకంతే. ఇంకెక్కడైతే కడుగుతున్నా నేను వచ్చేసి. వాషింగ్ మిషన్ కింద కూడా మా పాప ఏమంటారు తినేసిన కవర్లు అవి మొత్తం దాని కిందనే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఊకేసాకనే మొత్తం కడడానికి సరుపు నీళ్ళు అనేవి చల్లేసి ఇంకా కడుగుతున్నాం. మొత్తానికైతే మొత్తం క్లీన్గా అయిపోతుంది. ఆ పైప్తో ఎంతసేపు కడిగినా కడాలనిపిస్తుంది నిజంగా నాకు కూడా. మా పాప వచ్చి చూస్తుంది, నాకేం భయం వేస్తుంది అది ఎక్కడ కింద పడిద్దా అని. మొన్న ఉయ్యాల మించి కింద పడ్డది, వామ్మ నాకు ఫుల్ భయం వేసింది అసలుకి. చెప్పా కదా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా పాపను అసలుకి ఆ ఉయ్యాల జోలికే పోనీయట్లేదు. అటు సైడ్ అయినా కట్ చేసా కూడా ఆమె ఎక్కడానికి ట్రై చేసినా సరే రాదు. అది ఏదో అలా కట్టేసి ఉంచాక ఇప్పాలి దాన్ని కూడా.
ఒకసారి పిల్లల విషయంలో షాక్ తిన్నా కాబట్టి మా పాపనైనా హ్యాపీనైనా కింద పడడం తలకి దెబ్బ అంటే నాకు ఇప్పటికీ భయం వేసిచ్చింది. ఆ రోజు అసలుకి నిద్ర కూడా సరిగ్గా పట్టదు వాళ్ళకి ఏదన్నా అయితే, మెయిన్ ఆ తలకి. మా అమ్మ నాకైతే ఇంకా ఆ రోజులో తలుచుకోకూడదు, అంత నరకంగా ఉంటాయి అన్నమాట. పిల్లలకి ఏదన్నా అయితే ఎంత బాధ ఉంటుందో ఆ పిల్లలకి, ఆ తల్లులకే తెలుస్తుంది. ఆ పిల్లలకు కూడా కాదు, ఆ తల్లికే తెలుస్తుంది అసలు. అందుకోసం అని చెప్పి మా పాపను చాలా జాగ్రత్తగా ఉంచుతా. పని అంతా పక్కన పెట్టేసైనా సరే ఆమెను ఎత్తుకుంటా. కాకపోతే మా పాప అంతా ఏమీ విసిగించదు, మంచిగా ఆడుకుంటుంది సైలెంట్గా. ఆకలేనప్పుడు అడుగుతుంది, తింటుంది, అన్నీ చేస్తుంటుంది. వాళ్ళ డాడీ దగ్గరే కొంచెం గారాబంగానే, నా దగ్గర అసలు అలాంటి పప్పులు ఏమి ఉడకం అనమాట. ఆమె నా దగ్గర మట్టునే ఉంటుంది. అంతే కదా, ఇద్దరిట్లో ఎవరిదైనా ఒకరిది భయం ఉండాలి, ఒకరిది ప్రేమ ఉండాలి. నాకు హ్యాపీ అంటే చాలా ఇష్టం కాబట్టి హ్యాపీ గారాబం బాగా. నాకు హ్యాపీని తిడుతుంటాడు, ఎప్పుడైనా కొడుతుంటాడు కూడా అప్పుడప్పుడు. నేను చాలా తక్కువ. ఆయన తిడుతుంటే అంటే మా ఆయన ఏమన్నా అన్నప్పుడు ఏం మాట్లాడను నేను. అంతే ఉంటుంది హ్యాపీ, అట్లే చేయాలి, డాడీ చెప్పినట్టు వినాలని అంట. మా ఆయన వెళ్ళిపోయాక అప్పుడు అట్లా చేయకూడదు నాన్న అని నేను ప్రేమగా చెప్తుంటా అనమాట. అలా ఇంకా మొత్తంగా అయితే ఇంకా మాట్లాడుకుంటూనే మొత్తం కడిగేస్తూ ఉన్నా నేను, వాయిస్ ఇచ్చుకుంటూనే. కడిగా ఇంక అక్కడ వాటర్ పోవట్లేదు. ఎందుకంటే నేను బయట అద్దం పెట్టాను నేను పెద్దది, అక్కడే జుట్టు దూకుంటుంది. నాకు ఎయిర్ ఫాల్ బాగా అవుతుంది అబ్బా, నిజంగా జుట్టు మొత్తం ఊడిపోతుంది, డబ్బాలు నిండిపోతున్నాయి, ఇంట్లోకి కొత్త కొత్త సామాన్లు వస్తున్నాయి నా జుట్టు వల్ల. మా అమ్మకి ఇస్తున్నా, ఊకే తేపకోడు కొనుక్కొని తెస్తుంది మా అమ్మ. నాకు నవ్వాలో ఏడవాలో ఏం అర్థం కావట్లేదు జుట్టు ఊడిపోవడం వల్ల. దీనివల్ల ఏంటి లాభం అంటే ఏమీ లేదు, ఇంట్లో ఉన్న గిన్నెలు బొచ్చులు అవే అనమాట లాభాలు. ఇంకంతకంటే ఇంకేం చేస్తుంది చెప్పండి, ఊడిపోయేదాన్ని ఆపలేము. ఎంత ఆపుదానో ట్రై చేసినా సరే అవి ఇక ఊడిపోతుండే. పోతే పోనీలేని వదిలేసి అసలు జుట్టు మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఎట్లయినా పెళ్ళి కాకముందే అందం మీదనైనా జుట్టు మీదనైనా ఇంట్రెస్ట్ ఉండాలంటే, పెళ్ళి అయిపోయిన తర్వాత అలాంటివి ఏమీ ఉండవు. పిల్లల్ని చూసుకోవడం, ఎటన్నా పోతే మనం రెడీ కావడం కంటే వాళ్ళని రెడీ చేయడం, దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ అనమాట. ఇంకా అలా అయితే ఇంకా అయిపోయింది కడగడం. పైప్ అయితే అక్కడ వేస్తున్నా, మట్టుగా రౌండ్గా చుట్టాలన్నమాట. లేకపోతే మళ్ళీ ఊకేటాం వస్తే బాగోదు, తను కూడా ఇబ్బంది పడుతుంది కదా మళ్ళీ ఆ మెలిక తీసుకోవడం కోసం. అందుకని రౌండ్గా చుట్టేస్తున్నా. ఇక్కడైతే ఊకే ఉంది, నాకు అసలు ఏ బాధ లేదు. లేచి ఊకాలంటే పిల్లలతో అస్సలకే గెలవదు. నిజంగా నీకు బద్ధకం అని అనుకున్నా సరే నాకు బద్ధకం అని ఒప్పుకుంటా. ఎందుకంటే ఈ పడుకోవడం లేటు, టిఫిన్లు అవన్నీ చూసుకుంటా మళ్ళీ ఎర్లీగా లేచి ఊకి కడగాలంటే అస్సలు గలవదు. ఇప్పుడు గలవదులేండి, కొంచెం మా పాప తన పని తను చేసుకునేటప్పుడైతే నేను చేసుకోగలుగుతా ఏదైనా సరే. ఇంకా అలా బయట అయితే కడిగేసి వచ్చా. ఇక చూడండి గిన్నెలు, ఇన్ని గిన్నెలు ఉన్నాయో రుద్దాల్సినవి. ఇక్కడ ఉన్నాయి గ్లాసులు మొత్తం తీసి సింకులు వేసారు. 20 గ్లాసుల వరకు రుద్దా నేనైతే. మా హ్యాపీని ఏమో తిట్టినా నేను, అసలు చేతికి అందుతున్నాయి కదా అని అన్నీ తీసిన హ్యాపీ అసలు నువ్వు అని. యాక్చువల్గా నాకు అసలు చాద కావట్లేదు, పీరియడ్స్ వచ్చింది. ఇంకా ఆ రోజంతా ఎలానో ఉంటుంది అనమాట. అరిసెలు అంటే బెల్లం అవి ఇవి తిన్నా కదా, అందుకోసం చెప్పేసి అలా వచ్చిందనమాట. అందుకే డల్గా కూర్చున్న, పని అయితే ఇంకేం కాలే. నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు నైట్, ఎందుకంటే బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు బాగా. అందుకోసం చెప్పి నిద్ర కూడా సరిగ్గా పోలేదు. చాదగా అట్లా జ్వరం వచ్చినట్టే ఉంది. ఎలా అంటే ఇంక అసలు మా అమ్మ గుర్తొస్తుంది. కానీ ఇంక వద్దులే పాప, మా అమ్మని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోక ఇంక అమ్మకు కూడా ఏమీ చెప్పట్లేదు. ఇంకా అంటే ఎలా ఉన్నావు అంటే పర్లేదు బాగానే ఉన్నా అని. కొంచెం తలనొప్పి కూడా వస్తుంది ఆ గ్యాస్ కాడ అక్కడ కూర్చున్నాం కదా అరిసెలు కారపూస చేసేటప్పుడు. అయినా సరే కొంచెం పిండి మిగిలిపోయిందనమాట, ఒక 2-3 అవి అయితే ఏమంటారు కారపూస చుట్టలు, పకోడీ వేద్దానని ఇంకా అలానే వచ్చేసి నైట్ ఓపిక లేక ఇంకా అక్కడ వరకు అయితే కథం చేసిన. ఇంకా పకోడీ వేసుకోవచ్చులే అనుకున్నా కానీ అంత పకోడీ ఎవరు తింటారు మళ్ళీ నాకు ఉండి ఇంకా నేనే చిన్నగా వేద్దానులేనని అనుకుంటున్నా. కానీ బాడీ సహకరించట్లేదు. అక్కడ ఇప్పుడు గ్యాస్ కాడ నిలబడాలా అంటే భయం వేస్తుంది అనమాట. ముఖం కూడా వాసిపోయింది నాది. ఎందుకంటే ఇంకా మంట దగ్గర కూర్చున్నా కదా, అలవాట్లేదు నాకు అంతసేపు మంట దగ్గర. ఇంకా మొత్తానికైతే స్టార్ట్ చేసే అలాగో ఓపెన్ చేసుకుని చూడండి. ఇవైతే అయినాయి అనమాట, 3 అయినాయి.
3 చుట్టలు అయిపోయినాయి కార్పూస. ఇంకా పకోడీ చేస్తాను. ఇటు సైడే మా పాప కోసం పప్పు. మా పాప సరిగ్గా తినలేదు అన్నం, అందుకోసం చెప్పేసి పప్పు వండుతున్నా. పప్పు అంటే పిచ్చి అనమాట. ఎలా అంటే ఆ పప్పు కుక్కర్ చూస్తే చాలు గిన్నె పట్టుకొని వచ్చింది. నేను మామూలుగా వంట అయిపోయిన తర్వాత పప్పు కుక్కర్ రుద్దుతున్నా, నేను ఆమెకు పప్పు వండుతున్నానేమో అని అనుకొని గిన్నె పట్టుకొని వచ్చేరాక మా పాప లేదన్నా చెప్పినా విందు. అది ఇస్తే అప్పుడు దాంతో ఆడి ఆడి ఎప్పటికో ఇంక ఊరుకుంటుంది. ఇంకా అలా ఇంకా పకోడీ అయితే వేసా. ఉల్లిపాయ పకోడీ చాలా బాగా వచ్చినాయి. ఉల్లిపాయ పకోడీ ఎవరు వేసినా బాగా వస్తాయి. కాకపోతే ఉప్పే కొంచెం చూసి వేసుకోవాలి. మనం ఎగ్జాక్ట్గా ఎస్టిఫేషన్ వేసినంత ఉండదు, కొంచెం కసం కూడా అవుతుంటుందిలే, కానీ ఇట్లా చూసుకోవాలి. ఏడుస్తుందని మా పాప ఉల్లిగడ్డ పొట్టు తీయమ్మ, ఉల్లిగడ్డ పొట్టు తీసి కవర్లో కట్టిస్తుంది. ఎంతైనా ఆడపిల్లేనండి నిజంగా. చూడండి ఎంత మట్టో కూర్చొని ఉల్లిగడ్డ పొట్టు తీసింది. తీసింది మొత్తం అదే కవర్లో వేసి ఇచ్చింది, ఉల్లిగడ్డలు లేకుండా. బా గ్రేట్ కదా. బై బాయ్.